అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయడానికి స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. వించున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయం దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వినుట ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. అనేకమైన ఆత్మలను రక్షించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. అనేక మంది మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన ప్రభ, కొండల తట్టు కనులెత్తుచున్నాము నాయన ప్రభ. నీవే ప్రభ మాకు సహాయం చేయవాడు నాయన ప్రభ. సమస్తమును ఎరిగినవాడు నాయన ప్రభ. ప్రతిదీ చూస్తున్నవాడు నాయన ప్రభ. నీకు సమస్తమును సాధ్యము నాయన ప్రభ. రక్షణ భాగ్యం దయచే ప్రభ. వాక్యంలో మీరుండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 19 వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నవి. మరియు ఒకడు చేతి కర్ర ఒకటి కొలకర్ర వానికిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించే వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యజనులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారము ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములైన ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించును. గనుక ఎవడైనను వానికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగూ వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. ఏంటది? మరియు ఒకడు చేతి కర్ర ఒకటి కొలత వేయించి దేవుని ఆలయంలో కొలత వేయమని అంటున్నాడు. ఆ కర్ర ఏంటది? లోపల మాత్రమే, ఆలయం లోపల, మందిరంలో లోపల మాత్రమే కొలత వేయమని. బయట ఎవరికి ఇవ్వబడినది? అన్యజనులకు ఇవ్వబడింది. వారు త్రొక్కివేయబడతారు. తర్వాత అప్పుడు దేవుని రక్షణను ఎరిగి ఉంటారు. దేవుడు 260 దినములైన తర్వాత వారు భూలోకంలో ప్రవచింతురని అంటున్నాడు. ప్రభువైన ఎదుట నిలిచి ఉన్న 2 ఒలీవ చెట్టుల వలె దీపస్తంభములు ఉన్నవని అంటున్నాడు. 2 ఒలీవ చెట్లు అవే అన్యజనులు ఒకరు, క్రీస్తు ఎరిగిన వారు ఒకరు అయ్యుండవచ్చేమో. ఎవడైనాను వానికి హాని చేయని ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని చేత వారికి దహించి వేసానన్నది. ఎవరికైనాను సరే మనం హాని చేయకూడదు. ఎప్పుడైనా కూడా యెహోవా యందు మనం భయభక్తి, దేవుని నమ్ముకున్న వారు ఎలా ఉండాలి? మౌనంగా ఉండమని అంటున్నాడు. దేవుని నమ్ముకుని మనము అనేకమైన పాపములు చేయటం కాదు, దోషములు చేయటం కాదు, అనేకమైనవి దోషం. కానీ ఎదుటివారి మీద మన పాపము మోపిన ఎడల తిరిగి అది మనకే వస్తూ ఉంటుంది. తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండాను వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అంధకారములో నుండి వచ్చు ఘోర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపెను. వారి శవములు మహాపట్టణపు సంత వీధులలో పడినట్లును వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తి అనియు పేరు అచ్చట వారి ప్రభువు కుండా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశంకులకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములున్నారు వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో విడిచిపెట్టుదురు. ఆ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకరినొకడు కట్నములను పంపుకుందురు. అయితే 3 దినములన్నర అయిన పిమ్మట దేవుని ఎదుట నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను. గనుక వారు పాదములు ఉని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మెగాశూరులై పరలోకమునకు ఆరోహణమయ్యిరి. వారు పోవుచుండగా వారి శత్రువులను వారిని చూచి ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినదని ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయేను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భూకాంతులై
క్రాంతులై పరలోకపు దేవుని మహిమ పరిచిరి. రెండవ శ్రమ గతించెను, ఇదిగో మూడవ శ్రమ త్వరలో వచ్చుచున్నది. ఎవడైనను దూతబోర ఊదినప్పుడు పరలోకములో రాజ్యమును మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను. ఆయన యుగయుగములు వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసీనులకు ఆ 24 పెద్దలను సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసిరి. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడైన యెహోవా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనులము కోపగింపనందున నీకు కోపము వచ్చెను. మృతుల తీర్పునందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులగుటకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలం ఇచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయుచు సమయము వచ్చినదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపములను వడగండ్లను వచ్చెను. ఎప్పుడు దేవుడు మనలను ఎలా ఉంచి ఉన్నాడు? సజీవులుగా ఉంచి ఉన్నాడు. అన్యజనులు దేవుని ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. కానీ దేవుని నమ్ముకున్న మనం ఏమి చేస్తున్నాము? ఎప్పుడైనా ఆలోచించామా? ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చుచున్నాం. కానీ దేవుడు అన్యజనులకు మాత్రం బయట వదిలేయమన్నాడు. కానీ మనకైతే లోపల కొలవమని చెప్పి ఉన్నాడు. అప్పుడు ప్రజల ఎదుట సిలువేయబడిన యేసుక్రీస్తుని ఆయా భాషలలో మాట్లాడు వారందరూ కూడా దేవుని ఎదుట చచ్చేదరని అంటున్నాడు. శ్రమలలోనే సమాధిలోని పెట్టుదురు. కానీ ప్రవక్తలు భూనివాసులను కూడా బాధించుదురు. భూనివాసులు గతించిపోవుదురు, సంతోషించుదురు, ఉత్సాహించుదురు, ఒకరినొకరు పట్టణంలోను కట్టుకుందురు. కానీ 3.5 దినములైన పిమ్మట దేవుని ఎదుట జీవాత్మ వారిలో ప్రవేశించను గనుక వారు పాదములు ఉన్ని నిలిచిన చూచిరి. మిగుల భూకంపము కలిగిన అప్పటికి కూడా పరలోకమందు పరలోకము నుండి గొప్ప స్వరము వినబడెను. అక్కడ ఏమేమన్నది? ఆరోహణమైపోచున్న వారందరూ శత్రువులను చూసి ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగినందున పట్నంలో 10వ వంతు భాగము కూలిపోయి 10వ వంతు భాగము నశించిపోయిన తర్వాత రెండవ శ్రమ వచ్చాను. రెండవ శ్రమ వచ్చి మూడవ శ్రమ వచ్చును. అంటే రెండవ శ్రమ గతించాను, మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నదని అన్నాడు. 7వ బోర ఊదినప్పుడు కూడా పరలోకం నుండి గొప్ప శబ్దము పుట్టెనని అంటున్నాడు. రాజ్యమును ఈయన క్రీస్తు రాజ్యమును నాయను. యుగయుగములు కూడా ఏలువాడు ఎవరు? మన దేవుడైన యేసుక్రీస్తే. ఎదుటనే అంతటా సింహాసనములు కలగనును. 4 పెద్దలను సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేశారు. వర్తమాన భూత భవిష్యత్ కాలమునందు వీరందరూ కూడా సాష్టాంగపడిరి. పరిశుద్ధ నామమును కూడా భూనివాసులందరూ తగిన ఫలం ఇచ్చుటకును గొప్పవాడేమి కొద్దివారేమి భూనివాసులందరూ కూడా సమయము వచ్చినప్పుడు నశించేదరని అన్నాడు. కానీ మరియు పరలోకమందు దేవుని ఆలయం తెరవబడిన, అంటే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించినప్పుడు చనిపోయినప్పుడు అక్కడ ఏం తెరవబడుతుంది? పరలోక రాజ్యము తెరవబడుతుంది. పరలోక రాజ్యం చేరవలసిన వారు ఎంతమంది అంటారంట? మనం చేరతామా? నేను చేరతానా? నీవు చేరతావా? ఎప్పుడైనా గ్రహించుకొనిచున్నావా? పరలోక రాజ్యము చేరాలని ప్రతి ఒక్కరు మనం అనుకున్నాం. కానీ ఈ భూలోకంలో చేసిన పాపములు, ఈ భూలోకంలో చేసిన తప్పిదములు మనకి తీర్పు తీర్చబడుచున్నవి. తీర్పు తీర్చబడినప్పుడు అప్పుడు లెక్కింపబడిన పాపములను బట్టి మనం పరలోక రాజ్యం వెళతామా లేకపోతే ఈ లోకంలో ఉంటామా అనేది దేవుడు నిర్ణయిస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్యం వెళ్ళాలని అనుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా ధ్వనులేమి భూకంపములేని గొప్ప వడగండ్లను పుట్టాను. పరలోక రాజ్యంలో దేవుని ఆలయం తెరవబడగానే ఏమి ఉన్నది? పరలోక రాజ్యంలో దేవుని ఆలయం తెరవబడినప్పుడు దేవుని నివాసము తన ఆలయంలో కనబడిన అప్పుడు ఏమొచ్చుచున్నవి? ఉరుములు, భూకంపములు, గొప్ప వడగండ్లను కూడా పుట్టి ఉన్నాయి. పరలోకంలో దేవుని ఆలయం తెరిచినప్పుడు భూకంపములు, వడగండ్లను, ఉరుములను, మెరుపులను వచ్చుచున్నవి. ఇవన్నీ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అనుకోండి. ఇవన్నీ వడగండ్లు, ఈ తెగుళ్ళు ఇవన్నీ కూడా మనం దాటుకుని వెళ్ళాలి. మనం ఒక గమ్యస్థానానికి చేరుకోవాలని అనుకున్నాం అనుకో, ఆ గమ్యస్థానంలో దేవుని ఎదుట మనం చేరాలని అనుకున్నాం అనుకో, ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి, గొప్పలుంటాయి. మనము అప్పుడు ఇవన్నీ దాటుకుని దేవుని సన్నిధిలోకి వెళతాం. మనం చేరుకోవాలనుకున్న గమ్యానికి వెళ్తాం. మనకు ఆటుపోటులు వస్తాయి, అనేకమైన సూటుపోటు మాటలు వస్తాయి, అనేకమైన వారు మనల్ని దూషిస్తూ ఉంటారు, అనేకమైన వారు నిందలు వేస్తూ ఉంటారు, అనేకమైన వారు చూటుపాటు కానీ ఇవన్నిటిని కూడా తట్టుకుని మనం ఏం చేయాలి? దేవుని రాజ్యమును కోసమనే మనం ఎదురు చూడాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించినప్పుడు మనం ఏమి ఉంటుందంటే దేవుని రాకడం
మనకి సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరమును కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అన్నప్పుడు ఏం చేరి ఉండాలి? దేవుడు మనలను కాచి కాపాడుతున్నాడు. ఆయన రెక్కల కింద ఉన్నాడు. ఆయన ఆలయంలో ప్రవేశించినప్పుడు ఉరుములు వస్తుంటాయి, ధ్వనులు వస్తుంటాయి. కానీ ఇవన్నీ తట్టుకుని దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుని రాకడ సమీపంలో ఉంది. ప్రతి ఒక్కరూ మారు మనసును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. స్తోత్రం 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 సర్వోన్నతుడ నివాసులమైన వాడానికి స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. మా శత్రువుని మిత్రువుని దీవించిన ఆయన ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. బస్సులు వెలిచిన, రైళ్ళు వెలిచిన, ఆటోలు, ట్యాక్సీలు, బళ్ళ మీద వెలిచి వారి గృహాలకు సురక్షితంగా చేయొచ్చు ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించిన ఆయన ప్రభా. అనేకమైన రోగములతో వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరిచిన ఆయన ప్రభా. వారందరినీ బాగు చేయను ఆయన ప్రభా. వారందరికీ నాయన ప్రభా నీ రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను నాయన. నేను నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. నీకు నాయన ప్రభా నీకు చేతులకి అప్పగించుకునిచున్నాము నాయన ప్రభు. మా జీవితాలను మా మారు మనసులను ప్రభు నీకు అప్పగించుకునిచున్నాము నాయన ప్రభు. నాయన నీకు తెలుసు నాయన ప్రభు. మేము పుట్టక మనకు మా తలంపులు ఎరిగి ఉన్నవాడు నాయన ప్రభు. భూదిగంత నివాసములను ఎరిగి ఉన్నవాడు నాయన ప్రభు. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచే ప్రభ. యవనస్తుని యవనరాను వృద్ధాప్యంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నీ రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. చూచుచున్న వారిపైన ముగించిన వారిపైన సదాకాలముని కృపతోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.